Hi, I'm Dr. Rajeshwari, Director and Founder of Dr. Rajeshwari Skin Care and Hair Restoration Center. So, ఈ రోజు మనం ఏంటంటే ద మెయిన్ టాపిక్ కాజెస్ ఫర్ ద హెయిర్ లాస్. ఎందుకంటే హెయిర్ లాస్ అనేది ఎందుకు జరుగుతుంది అనేది చాలా మంది మనకి అడుగుతూ ఉంటారు. అండ్ హాస్పిటల్ పేషెంట్స్ కూడా చాలా మంది అడుగుతుంటారు. కాబట్టి ఈ రోజు నేను అందరికీ డౌట్ క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హెయిర్ లాస్ అనేది 90% అనేది మేల్ కానీ ఫీమేల్ కి కానీ మనకి హార్మోనల్ అనేది ఉంటుంది. అండ్ ఈ హార్మోనల్ రిలేటెడ్ టు జెనెటికల్లీ, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే మన ఫ్యామిలీస్ లో మన ఫాదర్ సైడ్ కానీ మన మదర్ సైడ్ కానీ ఎవరికైనా బాల్నెస్ అనే జీన్ ఉంటే కనుక సో అది 90% మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్నెస్ కి దారితీస్తుంది అండ్ ఫీమేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్నెస్ కి దారితీస్తుంది. దెన్ నెక్స్ట్ మనము ఈ హెయిర్ లాస్ కాజెస్ లో కనుక డివైడ్ చేసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి కాజెస్, అండ్ ద రిమైనింగ్ అంతా కూడా కామన్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫీమేల్ నుంచి స్టార్ట్ చేస్తే యాక్చువల్ గా ప్యూబర్టల్ ఏజ్, అంటే ఎప్పుడైతే ఈ గర్ల్స్ కానీ ఈ ఆడపిల్లలు ఎప్పుడైతే మెనార్కీ అవుతారో, పెద్ద మనిషి అంటాం కదా, అప్పటి నుంచి వాళ్ళకి అసలు హెయిర్ అనేది స్టార్ట్ అవుతా ఉంటుంది. బట్ అందరికీ కాదు, కొందరిలో. సో అది ఎందుకు అంటే ఆ ఏజ్ లో, ప్యూబర్టల్ ఏజ్ లో వాళ్ళకి ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది అప్పుడప్పుడే ఆర్గన్స్ అనేది డెవలప్మెంట్ అవుతుంటుంది. కాబట్టి ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంతా, సో దాని వల్ల ఈ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతా ఉంటుంది. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అక్కడ ఫీమేల్ కి, అదొక స్టేజ్ అయిపోతుంది. ఆ స్టేజ్ అయిపోయినాక మళ్ళీ మ్యారేజ్ లైఫ్ అయినాక మళ్ళీ యాజ్ యూజువల్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీలో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అగైన్ హెయిర్ లాస్ అవుతుంది. నెక్స్ట్ లాక్టేషన్. సో మళ్ళీ డెలివరీ అయినాక మళ్ళీ పిల్లలు పాలు ఇవ్వాలి కదా, సో ఆ టైంలో కూడా వాళ్ళకి ఇంబ్యాలెన్స్ ఆఫ్ డైట్ అన్నట్టు, అంటే న్యూట్రిషన్స్, అంటే సో వాళ్ళకే కాకుండా వాళ్ళకి పిల్లలకి కూడా, అంటే ఆ పిల్లలు కూడా వాళ్ళ ఫుడ్ షేరింగ్ అవుతుంది కాబట్టి ఒక డబుల్ డోస్ లో ఫుడ్ కావాలి కాబట్టి సో అక్కడ కూడా ఇన్సఫిషియెంట్ డోసెస్ అవ్వడం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. దెన్ దీని తర్వాత మనకు వచ్చేది లాస్ట్ స్టేజ్ మెనోపాజల్. సో మెనోపాజల్ స్టేజ్ అనేది అందరికీ వస్తుంది ఆఫ్టర్ 40+ లో. సో అప్పుడు కూడా మనకి మెయిన్ హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది చాలా అప్స్ అండ్ డౌన్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో కూడా హెయిర్ లాస్ అనేది అవుతుంది. దీస్ ఆర్ ఆల్ కూడా మనకి హార్మోన్ రిలేటెడ్ అండ్ స్టేజ్ బై స్టేజ్ ఏజ్ అకార్డింగ్ టు ఫీమేల్స్ కి ఇది తప్పదు ఈ స్టేజెస్ లో. సో ఈ స్టేజెస్ లో కనుక ప్రాపర్ గా మనం ఇవన్నీ ఫాలో అయిపోయి ప్రాపర్ గా కనుక మనం కరెక్షన్ చేసుకుంటే మనం హెయిర్ నుంచి సేవ్ అవ్వచ్చు. దాని తర్వాత కొన్ని ఇప్పుడు బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి డైట్ ఆల్సో ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు ప్లాంట్స్ కి ఎలా ఎరువులు పోస్తామో ఎవ్రీ డే, అవి ఎంత ఎరువు పోస్తే అంత బాగుంటది మొక్కలన్నీ కూడా. కాబట్టి హెయిర్ కూడా లైక్ మొక్కలు లాంటివే. కాబట్టి ఎవ్రీడే కంపల్సరీ ఒక ఫర్టిలైజింగ్ లాగా హెయిర్ కూడా కొన్ని ఫుడ్ కావాలి. సో ఆ ఫుడ్స్ ఏంటంటే కాల్షియం ఒకటి, ప్రోటీన్స్ ఒకటి, ఐరన్ ఒకటి, బయోటిన్ అండ్ జింక్. ఇవి 5 ఎలిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ కి. సో ఎవరికైతే ఈవెన్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, ఐరన్ లేకపోయినా, బయోటిన్ సరిగా లేకపోయినా, ప్రోటీన్ ఇన్ ప్రాపర్ తీసుకున్నా కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి మెటబాలిక్ డిజార్డర్స్ అంటాము. అంటే అందరికీ తెలుసు థైరాయిడ్ ఒకటి, అన్ని మెటబాలిక్ అంటే డయాబెటిక్ ఒకటి, ఈ డయాబెటిక్, హైపర్ టెన్షన్ అండ్ థైరాయిడ్, ఈ మూడిట్లో కనుక కామన్ గా చూసుకుంటే థైరాయిడ్ చాలా ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుంది. బికాస్ ద థైరాయిడ్ ఈస్ రిలేటెడ్ టు హార్మోన్ 100%. సో అందులో హైపోథైరాయిడిజం అన్నా హెయిర్ లాస్ అవుతుంది, హైపర్ ఉన్నా కూడా హెయిర్ లాస్ అవుతుంది. సో ఇదొక రీజన్. తర్వాత ఇంకోటి మనకి ఎక్కువగా కాస్మెటిక్ కాజెస్ ఉంటాయి. ఈ పార్లర్, ఈ స్పా కి పరిగెత్తుకుంటూ వెళ్లే వాళ్ళకి కామన్ గా చాలా హెయిర్ లాస్ అవుతుంది. అందులో కనుక చూసుకుంటే ఒకటి ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేది నవడేస్ ఎక్కువగా అయిపోతుంది. సో ఆ ఎక్స్టెన్షన్ పెట్టడం వల్ల దాని వల్ల మనకి స్కారింగ్ అలోపేషియా అనేది మనకి అవుతుంది. దాంతో పాటు ఎవరైతే ఎక్సెసివ్ కండిషనింగ్ గురించి కూడా స్పాకి వెళ్ళి డీపనింగ్ గురించి సాఫ్ట్ గా అయిపోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా అక్కడ కెమికల్ బేస్డ్ ఎక్సెసివ్ కండిషనింగ్ వాడడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. అదే విధంగా ఎక్సెసివ్ వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా స్ట్రైటనింగ్ కావాలి. సో ఆ స్ట్రైటనింగ్ చేయడం వల్ల కూడా అవుతుంది. స్ట్రైటనింగ్ ఒకటే కాదు, కర్ల్ హెయిర్ కూడా కొందరు కోరుకుంటారు కాబట్టి లైక్ ద పర్మింగ్ కానీ, సో టెంపరరీ కర్లింగ్ కానీ, దాని వల్ల కూడా ఇవన్నీ కాస్మెటిక్ రీజన్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకోటి మనకి క్యాన్సరస్, అంటే క్యాన్సర్ వచ్చి పోస్ట్ క్యాన్సర్. సో క్యాన్సర్ వల్ల కూడా మనకి లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడాల్సిన వాళ్ళలో కూడా హెయిర్ లాస్ అవుతుంది. అదే విధంగా ఈ మెడికేషనే కాకుండా మనకి కీమోథెరపీ ఇస్తుంటారు. సో ఆ కీమోథెరపీ టైంలో కూడా మనకి అలోపేషియా లాంటి హెయిర్ లాస్ హ్యూజ్ గా అవుతుంది. సో ఇది ఒక రీజన్.
అండ్ మేల్ లో కనుక చూసుకుంటే మెయిన్ ఎక్కువగా హెయిర్ లాస్ అయ్యేది హార్మోనల్, అది కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ గా. సో ఈ రీజన్స్ అన్ని కూడా మనం వన్ బై వన్ కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. వీటన్నిటితో పాటు ఇంకా మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు మనం అందరూ ఆల్మోస్ట్ 100 లో ఒక 90% సఫర్ అవుతున్నారు అండ్ ఫేస్ చేస్తున్నారు ద లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ లో మనం చూసుకుంటే కనుక ఫస్ట్ మనము స్లీప్ ప్యాటర్న్. ఓకే, సో లేట్ నైట్ స్లీప్ కానీ ఇంప్రాపర్ స్లీప్ ఉన్నా కూడా హెయిర్ లాస్ అవుతుంది. దాని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం వల్ల కూడా మనకి మెటబాలిక్ రేట్ అనేది అప్స్ అండ్ డౌన్ అయిపోయి దాని వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. అండ్ అదే విధంగా మనకి ఎట్లా అంటే డైట్ ఒకటి నేను ఇందాక చెప్పాను కదా, సో డైట్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా హెయిర్ అది అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, విపరీతమైన స్ట్రెస్ స్ట్రెయిన్ తీసుకొని అదే పనిగా ఒక టెన్షన్ పడుతుంటారు చూడండి. సో ఈ లైఫ్ స్టైల్ కూడా మనకి హెయిర్ లాస్ కి కాజ్ అవుతుంది. కాబట్టి ఎంతసేపు ట్రీట్మెంట్ కావాలి, హెయిర్ లాస్ కంట్రోల్ అయిపోవాలి, హెయిర్ గ్రోత్ ఉండాలి, హెయిర్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా బాగుండాలి అనుకునే వాళ్ళందరికీ ఈ అండర్లైన్ కాసెస్ కనుక లేకుండా చూసుకుంటే సో ఎల్లప్పుడూ కూడా హెయిర్ అనేది బాగుంటుంది. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా రిగార్డింగ్ ద హెయిర్ అండ్ స్కిన్ గురించి, సో మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన మా నంబర్స్ మీ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి హెజిటేషన్ లేకుండా మీరు కాల్ చేయొచ్చు. అండ్ మా 5 బ్రాంచెస్ ఉన్నాయి, అక్కడ మీరు విజిట్ అవ్వచ్చు. సో ఎంత తొందరగా వస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కాబట్టి థ్యాంక్స్ ఎ లాట్.